హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి మెయిన్గా సఫాయి కర్మచారి మరియు సబ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో టోటల్గా వేకెన్సీలు మరియు అర్హత మరియు ఎగ్జామినేషన్ ఫీజు అన్ని వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ డేట్స్ వచ్చేసి చూడండి. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే అవసరం లేదు. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు వచ్చేసి ఈ నెల 21 నుంచి 27 జూన్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ కూడా మీరు 27వ తారీఖు వరకు జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ చూడండి, 175 రూపాయలు అనేది అక్కడ జిఎస్టీ ఫీజు. అండ్ ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175. అండ్ ఇక్కడ నెక్స్ట్ 850 రూపీస్ అనేది మిగతా క్యాండిడేట్స్కి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు. టోటల్గా కలిపి 1000 రూపాయల పైన ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు కాల్ లెటర్స్ వచ్చేసి జూలైలో రిలీజ్ అవుతాయి. అండ్ కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఆగస్ట్లో ఉంటాయని మెన్షన్ చేశారు. అండ్ వీటి తర్వాత ఒకటి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అని ఉంటుంది, అది సెప్టెంబర్లో ఉంటుంది. అండ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. మీరు జాబ్లో జాయిన్ అయ్యేసరికి ఈ ఇయర్ లాస్ట్ నవంబర్ కానీ డిసెంబర్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు జాబ్ ప్రొఫైల్ చూడండి. ఇక్కడ ఆల్ ద నార్మల్ అండ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద సబార్డినేట్ స్టాఫ్ క్యాడర్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ స్పెషల్లీ పే షెల్ బి అవైలబుల్. మీరు ఆఫీస్కి సంబంధించిన వర్క్, సబార్డినేట్ హెల్ప్ చేయడం అని, ఇవన్నీ ఫైల్స్ తీసుకెళ్ళడం, ఇవన్నీ ఆఫీస్ సబ్ స్టాఫ్ సంబంధించిన డ్యూటీస్ ఉంటాయి. ఇక్కడ మీకు శాలరీ కూడా చూడండి, 19,500 రూపాయలు అనేది సఫాయి కర్మచారికి, సబ్ స్టాఫ్కి వచ్చేసి 33,780 రూపాయలు అయితే ఉంది. వీటితో పాటు అడిషనల్గా డిఏ, హెచ్ఆర్ఏ అండ్ మిగతా అలవెన్స్లు కూడా ఉంటాయి. స్టార్టింగ్లోనే దాదాపు ఒక 40,000 వరకు శాలరీ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్. ఇక్కడ మీకు కట్ ఆఫ్ డేట్ మెన్షన్ చేశారు, 31 మార్చి వరకు అనేది కట్ ఆఫ్ డేట్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఆలోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వయసు అయితే లిమిట్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 సంవత్సరాలు అనేది వయసులో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మినిమం వచ్చేసి చూడండి, ద మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షెల్ బి 10th స్టాండర్డ్ పాస్ ఆర్ ఎస్ఎస్సి పాస్ ఆర్ ఇట్స్ ఈక్వల్. మీరు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే మీరు ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు కొట్టడానికి ఇదైతే ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏ రీజియన్కి అప్లై చేసుకున్నారో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్, యూనియన్ టెరిటరీ. మీరు ఏ రీజియన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీకి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. ముందు ఏ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అది క్వాలిఫై అయిన తర్వాత లోకల్ టెస్ట్ ఉంటుంది. అదేం పెద్ద ఇబ్బంది కాదు, మీరు క్వాలిఫై అయినాక కూడా నేర్చుకోవచ్చు 1 మంత్, 1.5, 2 months లోపు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ముందుగా ఒక ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉంటుంది ఆన్లైన్, తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అర్థమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్, రీజనింగ్ నుంచి అప్ టు 8th స్టాండర్డ్ లెవెల్ అని టోటల్గా 70 క్వశ్చన్స్, 70 మార్క్స్, 90 minutes టైం అయితే ఉంటుంది. ఇందులో వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని క్వాలిఫై అనేది చేస్తారు వీళ్ళు. ఇక్కడ మీకు ఎన్ని వేకెన్సీలోనో వాటికి సంబంధించిన 4 times అనేది మిమ్మల్ని క్వాలిఫై అయితే చేస్తారు. ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీకు 30 మార్కులకు ఉంటుంది, 30 minutes అనేది ఉంటుంది, అప్ టు 8th స్టాండర్డ్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, స్టేట్ ఇక్కడ 10 స్టేట్లు ఉన్నాయి. ఇందులో మీకు ఇంగ్లీషు మరియు హిందీ ఈ లాంగ్వేజ్ అయితే ఉంటుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషను. ఈ లాంగ్వేజ్లలో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. అండ్ ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి వెన్యూస్ వచ్చేసి అక్రాస్ ద మెనీ సెంటర్స్ ఇన్ ఇండియా అని ఇచ్చాడు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10వ తరగతి క్వాలిఫికేషన్ కాబట్టి మంచి శాలరీ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి